1977 జనవరి 31న నీ మీద హత్యానేరం మోపి నిన్ను జైలుకు పంపించింది ఎవరని కదా నీ అనుమానం? నాకు తెలుసు నువ్వే. ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు చెప్పు. నేను చెయ్యని నేరాన్ని నా మీద ఎందుకు మోపావు? నన్ను ఎందుకు జైలుకు పంపావు? చెప్పు. చెప్తావా లేదా? చెప్పు చెప్పు. కనీసం నీకు చెల్లి కూడా ఉండదు. ఉంటే తెలిసేది సిగ్గేమిటో, దాని అర్థం ఏమిటో. బహుశా నీకు తల్లి కూడా ఉండదు. ఉంటే తెలిసేది ఆడదాని విలువేమిటో. నీలో రక్తం కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది లోన బాధ ఏమిటో. నీ ఒంట్లో నీరు కూడా ఉంటుండదు. ఉంటే తెలిసేది కన్నీరంటే ఏమిటో. వెధవ డబ్బు కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఇతరుల జీవితాలు నాశనం చేయకు. నీకు డబ్బే ప్రధానమైతే అది సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ ఈ రకంగా మనుషుల జీవితాలతో ఆడుకోకు. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. భవిష్యత్తులో అయినా ఇంకే ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకోకు. గురు గురు 500 అర్జెంట్ కావాలి. మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు. ఆ డబ్బు ముట్టుకోవద్దు. ఏమిటి గురు? అది పాప సొమ్ము. దాన్ని ఎక్కడే చేర్చాలి అక్కడికే చేర్చాలి. ఎక్కడికి చేరుస్తావు గురు? ఆ పిల్ల దగ్గరికా? ఇంకెక్కడి పిల్లలే గురు. మన కేసు అయిన తర్వాత నిద్రమాతలు మింగిందట. కేసు సీరియస్ అట. హాస్పిటల్లో చేర్పించారట. బతుకుతుందో లేదో అనుమానమే. ఈ మందులు తీసుకురండి. అలా డాక్టర్ ఎలా ఉంది? ఇప్పుడే స్పృహ వచ్చింది. త్వరలోనే కోలుకుంటుంది. ఏమండి, ఈ బిల్లు వీకెండ్ లాగా పే చేయాలి. అభి ఉన్నాడా? లేడు. మరి అతని బైక్ ఎక్కడుందేమిటి? ఏం లేదు, బైక్ అమ్మేమన్నాడు. అమ్మేమన్నాడా? ఎందుకు? గురు డబ్బు తెచ్చావా? లేదు. ఏ మోటార్ సైకిల్ అమ్మలేదా? లేదు. ఎందుకని? అది నేనే అమ్మద్దన్నాను. నువ్వెందుకు వచ్చావు? డబ్బు ఇవ్వడానికి. నాకు డబ్బు అక్కర్లేదు. చూడలడు, నేనేం పరాయదాన్ని కాదు. నా అవసరం కొద్దీ నీ చుట్టూ తిరగడం లేదు. నీ అవసరం కోసం నా దగ్గర డబ్బు తీసుకుంటే తప్ప. నీ డబ్బు నాకేం అక్కర్లేదు. ఒరే మొద్దు మొహమా, నువ్వైనా చెప్పవా? తీసుకో గురు. నా చేతికి ఇవ్వండి అమ్మగారు. చూడు, డబ్బుకేం తొందర లేదు. రుణం తీర్చుకోవాలంటే చాలా మార్గాలున్నాయి. వస్తాను. సారీ, రూమ్ నెంబర్ 16 బిల్ సెటిల్ చేయి. చూడండి, ఆమెకి ఇప్పుడు బాగానే ఉంది. చూస్తారా? రండి.
చేయించాలి. మార్చడానికి బట్టలు పంపించండి. అలాగే ఆగో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్నేం ఉద్ధరిద్దామని? నేను చచ్చిన తర్వాత నా శవాన్ని తీసుకెళ్లి వ్యాపారం చేద్దామనా? ఏంటమ్మా? డాక్టర్, అతను ఇక్కడి నుంచి ముందు బయటకు వెళ్ళిపోమని చెప్పండి. అతను ఒక్క క్షణం ఉన్నా నేను భరించలేను. చూడమ్మా, నువ్వెందుకు చావాలనుకున్నావు దానికి అతను ఎంతవరకు కారణమో నాకు తెలియదు, కానీ అతను ఇక్కడికి తీసుకురాకపోయినా, ఇంత ఖర్చు పెట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించకపోయినా, పగలు రాత్రి మాకంటే శ్రద్ధగా నిన్ను చూడకపోయినా నువ్వు బతికేదానివి కాదు. అసలు నీ కోసం వచ్చిన వాళ్ళు గాని, నీ గురించి పట్టించుకునే వాళ్ళు గాని ఎవ్వరూ లేరు. దిక్కు ముక్కు లేని అనాథల జనరల్ హాస్పిటల్లో పడిన నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇంత శ్రద్ధ తీసుకున్న వ్యక్తిని నువ్వెందుకు ఇలా అసహించుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎవరు? హలో హలో, కెన్ ఐ మీట్ ది లాయర్? Can I meet the lawyer in the bond? What is this nonsense? What is this? Why? Sorry, Rajamandri, Kakinada, Kolkata, America, London, Paris, where's why? What's bus standard? What is this? Why? చూడండి, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఎంతక్క తెలుగులో మాట్లాడుతున్నావు కదా, పెద్ద అమెరికా నుంచో రష్యా నుంచో దిగొచ్చాడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు ఎందుకు? తెలుగులో మాట్లాడు. లాయర్ గారు ఉన్నారా? ఎందుకు? ప్రైవేట్ గా మాట్లాడాలి. ఏంటే నువ్వు ప్రైవేట్ గా మాట్లాడేది? పబ్లిక్ వైఫ్ నేను ఇక్కడ ఉంటుండగా చూడండి, ఇది మీతో ప్రైవేట్ గా మాట్లాడతానంటుంది. ఇదిగో చూడండి, అది గిది పిచ్చి పిచ్చిగా మాట్లాడాలంటే మరి అది ఉండదు. ఏంటంటే నువ్వు ఏం కావాలి మీకు? నేను లాయర్ గారితో మాట్లాడాలి. లాయర్ నేనే. లాయర్ స్వప్న గారితో మాట్లాడాలి. ఆ స్వప్నకి తండ్రి నేనే. కేసు విషయం ఏదైనా మాట్లాడడానికి ఇదే వస్తండి. నువ్వు బాయకండి. కేసు గురించి మాట్లాడాలంటే ఆవిడ అంత పోట్లాడుతుంది ఎందుకండి? అదో పిక్కిలో కేసు అండి. చూడండి, మీరు ఏదైనా కేసు విషయమే స్వప్నంతో మాట్లాడాలని అనుకుంటే ముందు నాతో మాట్లాడాలి. ఆ కేసు టేకప్ చేయాలా అక్కర్లేదా అనేది నిర్ణయించేది నేను. నేను మా ఆయనకు విడాకులు ఇవ్వాలనుకున్నాను. ఇస్తే నష్టం ఏమిటో, ఇవ్వకపోతే లాభం ఏమిటో కనుక్కుందామని వచ్చాను. చూడమ్మా, ఇలాంటి కేసులు మా అమ్మాయి టేకప్ చేయదు. వీలైనంత వరకు కలిసి ఉండే కేసులే కానీ విడిపోయే కేసుల్ని ఒప్పుకోదు. లాయర్ అని బోర్డు పెట్టుకున్నాక ఏ కేసు వచ్చినా ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకో అమ్మా, వెళ్ళుదా. ఆ బోర్డు తీసి అవతల పారే. తీసి పారేస్తావు నువ్వు చెప్పావని. ఏమి డాడీ? ఇవిడ మొగుడికి విడాకులు ఇస్తుందట. ఎవరావిడ పాపం? ఆవిడకి మొగుడే పాపం. మనిషిని చూస్తే తెలియట్లే, బజార్ మనిషి ఎందుకు మాట్లాడారు? అందుకనే ఇలాంటి వాళ్ళు వస్తారని బొమ్మ దగ్గర గోండాని కాపలా పెట్టమన్నాను. బొమ్మ దగ్గర గోండా ఎందుకో మరొకటి గోండా కాదు గోర్ఖా. అదే అన్నాను, నోరు తిరగలేదు. ఎందుకు అలా కోపడతారు? చూడమ్మా, సమస్యలకు పరిష్కారం చావనుకుంటే ప్రపంచంలో మనుషులే మిగలరు. సమస్యలు వచ్చినప్పుడే సమర్థించుకోవాలి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు. అలాగే. చూడమ్మా, ఇదిగో నీ పెట్టే. నువ్వు వద్దకుంటూ నీ ఇంటావిడ పంపించేసింది. మళ్ళీ ఆ ఇంటికి రావద్దండి. నేను వాళ్ళ దృష్టిలో చెడిపోయిన దాన్ని. బహుశా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చెడిపోతారనేవో. వస్తానండి, వస్తా. నీకెంత ఖర్చయింది? నువ్వు నా మీద ఎంత పెట్టుబడి పెట్టావు? నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినా నా దగ్గర ఉంది ఇది. చూడండి, పెట్టుబడి పెట్టడానికి ఇది వ్యాపారం కాదు. వ్యాపారం కాకపోతే ఎందుకు ఇంత పెట్టుబడి పెట్టావు? మనసా, చాలా సానుభూత? చస్తుందో బ్రతుకుతుందో కూడా తెలియని దాని మీద ఏ వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టాడు? మరి ఈ వ్యాపారస్తుడు ఎందుకు పెట్టాడో? సారీ, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను వ్యాపారం చేయలేదు. నా వ్యాపారంలోకి మీరు తీసుకురాబడ్డారు. దానికి దీనికి ఏమిటి తేడా? సావడానికి చంపడానికి ఉన్న తేడా. మరంత తేడా తెలిసిన వాడివి ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తించావు?
మనుషుల్లో రాక్షసులంటూ ప్రత్యేకంగా ఉంటుంది. పరిస్థితులే మనుషులను రాక్షసులు చేస్తాయి. నా జీవితానికి ఇది ఒక బ్రతుకు తెరువు అవుతుంది అనుకున్నాను. నా బ్రతుకు తెరువు కొందరు జీవితాన్ని నాశనం చేస్తున్నా నేను కల్లో కూడా ఊహించలేదు. నేను మనిషిని. నాకు సొంత చెల్లెలు లేకపోయినా చెల్లెలు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తల్లి లేదు అన్నా ఉంది. ఆమె తల్లి కాదు, దేవత. నా ఒంట్లో రక్తం ఉంది కాబట్టి నేను చేసిన తప్పు తెలుసుకోగలిగాను. నా ఒంట్లో నీరుంది కాబట్టి నీ పరిస్థితి చూసి కన్నీరు కార్చగలిగాను. చూడగలుగుతున్నా, ప్రతి మనిషి ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక సందర్భంలో తప్పు చేసుకుంటాడు. తన తప్పు తను తెలుసుకున్నవాడు మనిషి అవుతాడు. తన తప్పు తను సర్దిద్దుకోగలిగిన వాడు మానవుడు అవుతాడు. నేను చేసిన తప్పు వల్ల నీ జీవితం నాశనమైంది. మళ్ళీ నీ జీవితం నా ద్వారానే బాగుపడాలి. అవకాశం నాకు ప్లీజ్.